ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యాన అంశం నిమిత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును కాక. ఈ మాటల్లో మనం చూస్తున్నది క్రీస్తు చూపినటువంటి ఓర్పు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చూస్తున్నాం. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా సామెతల్లో నుండి ఒక మాట ఎప్పుడు చెప్పేది, చిన్నవి ఓర్చుకుంటే పెద్దవి మన మీదకి రావని చెప్పేది. మన జీవితంలో చాలా తొందరపాటు మన జీవితాల్లో ఉంటుంది. ప్రతి విషయంలో తొందరపాటు వల్ల అనేకమైనటువంటి విషయాల్ని కోల్పోతుంటాం, అనవసరమైనటువంటి విషయాల్ని మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ దైవ గ్రంథంలో మనం చూస్తే ఓర్పు ప్రతి దైవజని జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో మనకు కనిపిస్తుంది. రాజుల జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో, దేవుడు నిలబెట్టినటువంటి న్యాయాధిపతుల జీవితాల్లో ఇవన్నీ మనకి ఎంతో మాదిరికరంగా ఉంది. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటలు క్రీస్తు చూపినటువంటి ఓర్పు మనందరికీ మాదిరికరంగా ఉంది. దైవ గ్రంథం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఓర్పు చేత వాగ్దానములను మనం స్వతంత్రించుకుంటాము అనేటువంటి మాటను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ప్రేమ అన్నిటినీ ఓర్చును అనేటువంటి మాటని చూస్తాం. అలాగే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఏర్పరచబడిన వారి నిమిత్తము సమస్తమును ఓర్చుకోవాలి అని మాట. ఓర్పు వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా దేవుడు తెలియపరిచాడు. ప్రసంగి గ్రంథంలో ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందని చెప్పి చూస్తున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రికలో ఓర్పు పరీక్షను కలుగజేయును అనేటువంటి మాటను చూస్తున్నాం. అదే రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఓర్పు వలన నిరీక్షణ కలుగుతుందనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అలాగే తోటి విశ్వాసులు ఓర్పు కలిగి వారిని చూసి అతిశయపడుదురు అనేటువంటి మాట 2 తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. మనకి వచ్చేటువంటి లాభాలు అబ్రహాము విషయం కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇదే ఓర్పును గురించి మెన్షన్ చేసింది. అబ్రహాం వల్లే వాగ్దాన ఫలము పొందడానికి ఓర్పు ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. మనం ఏ కొదవ లేనటువంటి వారముగా ఉంటాం. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 10వ అధ్యాయం 36వ వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో ఓర్పు కలిగి ఉంటే మనం వాగ్దానాన్ని పొందుకుంటామనేటువంటి విషయాన్ని, మనకి ఏది కేటాయించాడో దేవుడు అది మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనం ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, శ్రమలు వచ్చినప్పుడైనా ఓర్పు కలిగి ఉండాలి. ఉపవాసంలో మిగుల ఓర్పు కలిగి ఉండాలని 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థిస్తున్నాను, నాకు జవాబు రావడం లేదని ఆలోచిస్తూ ఉంటాను, కానీ ఉపవాసంలో మిగుల ఓర్పు కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. హింసింపబడుతున్నప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండాలి. అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. అయినా వాళ్ళు హింసింపబడుతూ కూడా వాళ్ళు ఓర్పుని కలిగి ఉన్నారు. ఇదే క్రీస్తు చూపినటువంటి ఓర్పు అని మనం చూస్తున్నాం. మనం ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలనేటువంటి మాట
రెండో తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక మనం చదివినటువంటి మాట. రెండో తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు లాంటి ఓర్పు కలిగి మనం ఉండాలి. అబ్రహాము కలిగినటువంటి ఓర్పు మనకి మాదిరిగా ఉంది. పూర్ణమైనటువంటి ఓర్పు కలిగి ఉండాలని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం తెలుపుతారు. కాబట్టి సంగమా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, దేవుని ప్రియులారా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ప్రభువు మనకి ఓర్పుని నేర్పించాడు. క్రీస్తు ప్రభువు మనకి ఓర్పుని మాదిరిగా ఇచ్చాడు. అదే ఓర్పుని మనం కలిగి దేవుడు మన పట్ల ఉంచినటువంటి మిక్కిలి ఆశీర్వాదాలని, దీవెనల్ని పొందుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెంటిల్లో దీవించుగాక. థ్యాంక్ యూ.